హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. మార్చి 1 నుంచి రైల్వే ప్రయాణికులకు ఊహించని షాక్. ఈ సేవలు బంద్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ సేవలు బంద్ అవుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ప్రయాణికులకు రైల్వే శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటి వరకు అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్ల బుకింగు, ఇతర సేవలు అందించిన రైల్వే శాఖ యూటీఎస్ యాప్ ఇక నుంచి బంద్ కానుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ యాప్ స్థానంలో రైల్ వన్ యాప్ ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. రైల్ వన్ యాప్ రైల్వే శాఖకు సంబంధించిన అన్ని సేవలు ప్రజలకు ఒకే చోట అందించనుంది. టికెట్ల బుకింగ్, ఫుడ్ సర్వీసులు, రైళ్ల ట్రాకింగు, ఫిర్యాదులు, ఇలా అన్ని సేవలు ప్రయాణికులకు ఒకే చోట లభించనున్నాయి. ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ అన్రిజర్వ్డ్ టికెట్ల కోసం యూటీఎస్, అలాగనే రైలు ట్రాకింగ్ కోసం మరో ప్లాట్ఫామ్ వాడాల్సి వచ్చేది. ఇక నుంచి రైల్ వన్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. రైళ్లకు సంబంధించి సమగ్ర సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దీనివల్ల వేరువేరు ప్లాట్ఫామ్లను ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉండదు. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. యూటీఎస్ యాప్ను దశల వారీగా రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మొదటి దశలో టికెట్ బుకింగ్, కొత్త యూజర్ రిజిస్ట్రేషన్ సేవలు ఆపివేస్తున్నారు. ప్లాట్ఫామ్ టికెట్ల బుకింగ్, ఆర్ వ్యాలెట్ టాప్ యాప్ సేవలు మూసివేశారు. యూటీఎస్ యాప్ లేటెస్ట్ వర్షన్ను డౌన్లోడ్ చేసుకున్నవారు ప్లాట్ఫామ్ టికెట్లను బుక్ చేసుకోవటానికి లేదా ఆర్ వ్యాలెట్ను రీఛార్జ్ చేసుకోవటానికి వీలు పడటం లేదు. అయితే యూటీఎస్ యాప్లో ఇప్పటికే ఆర్ వ్యాలెట్లో బ్యాలెన్స్ ఉంటే సురక్షితంగా, భద్రంగా ఉంటుంది. అందులో ఉండే బ్యాలెన్సు లాప్ అవ్వదు. ఈ బ్యాలెన్స్ మీరు రైల్ వన్ యాప్లో కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రైల్ వన్ యాప్లో అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. రిజర్వ్డ్ టికెట్ల సేవలను కూడా అందిస్తుంది.